చెప్పండి. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. పోయిన వారం బాహ్య దృష్టి గురించి చెప్పుకున్నాం. దశముడి కథ చెప్పుకొని 9 మంది కూడా బాహ్య దృష్టి అని, 10వ వాడు అంతర్దృష్టి అని చెప్పుకున్నాం. దాంట్లో ఈ బాహ్య దృష్టిలో కూడా భౌతికమైనవి, అభౌతికమైనవి, అంటే ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్. భౌతికం అంటే ఫిజికల్, అభౌతికం అంటే నాన్ ఫిజికల్. అవి 2 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. అది జీవుడికి లోపల నిరంతరంగా ఒక తపన, ఒక వెంపర్లాట, ఇంటర్నల్ క్వెస్ట్, ఎటర్నల్ క్వెస్ట్, నిరంతరంగా ఉండే ఒక క్వెస్ట్ ఉన్నదని చెప్పుకున్నాం. దేని గురించి అంటే నేనెవరు అనేది తెలుసుకోవాలని, ఆ తర్వాత శాశ్వత సుఖం పొందాలని. బయట ఎన్ని చేసినా కానీ తాత్కాలిక సుఖాలే వస్తున్నాయి, కానీ శాశ్వత సుఖం అనేది రావటం లేదు. శాశ్వత సుఖం పొందటానికి తపన పడుతున్నాడు అని చెప్పుకున్నాం. అట్లాగే అభౌతికమైన విషయాల గురించి, అభౌతికమైన విషయాలకి తనను తాను తప్పుగా గుర్తించుకోవటమే కారణం అని చెప్పుకున్నాం. సో ఇవి 2 కూడా బాహ్య దృష్టి వలన కలిగినవి. తర్వాత అంతర్దృష్టి గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మొదలుపెట్టాం పోయినసారి, మళ్ళీ వాటి నుంచి చెప్పుకుందాం. అంతర్దృష్టిలో కూడా అంటే తన లోపలి దృష్టి. ఇప్పుడు 10వ వాడు, ఆ దశముడు అని ఎవరైతే ఉన్నాడో, అది అంతర్దృష్టిని సూచిస్తుందన్నమాట. ఆ కథలో ఆ దశముడి యొక్క అంతర్దృష్టిని సూచిస్తుంది ఏదైతే ఉన్నదో, ఆ అంతర్దృష్టిలో కూడా భౌతికమైనవి, అభౌతికమైనవి 2 రకాలుగా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం లోపలికి చూస్తే మన దేహం దగ్గర నుంచి కనపడుతోంది. దేహం ఉంది, దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలంటే ఇప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని 2 రకాలుగా ఉంటాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు అంటే బయట నుంచి మనం తీసుకునేవి, బయట నుంచి మనకి కావలసిన బయటి వాటిని గ్రహించేవి, అది జ్ఞానం జ్ఞానేంద్రియాలు అంటారు. శ్రోత్ర త్వక్ చక్షుర్ జిహ్వా ఘ్రాణేంద్రియములు అంటారు వాటిని సంస్కృతంలో. శ్రోత్ర అంటే చెవి. వీటి నుంచి మనం ఏం గ్రహిస్తామంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు. శ్రోత్రేంద్రియం అంటే చెవి మనం శబ్దాన్ని గ్రహిస్తుంది. త్వక్ అంటే చర్మం. చర్మము బయట నుంచి స్పర్శను గ్రహిస్తూ ఉంటుంది. ఏదైనా ముట్టుకుంటే కానీ, బయట నుంచి గాలి వీచినా కానీ, వేడి కానీ, చలువ కానీ, ఇవన్నీ కూడా బయట నుంచి చర్మం గ్రహిస్తూ ఉంటుంది. చక్షుర్ అంటే చక్షుహు అంటే కళ్ళు. కళ్ళు దృశ్యాన్ని గ్రహిస్తూ ఉంటాయి. మనకి బయట ఉన్న ఈ దృశ్యాలన్నీ, పిక్చర్స్, అవన్నీ గ్రహిస్తూ ఉంటుంది. జిహ్వా అంటే నాలుక. నాలుక రసనేంద్రియం అంటారు, అంటే రుచిని గ్రహిస్తూ ఉంటుంది. మనకి 6 రుచులు అంటారు, తీపి, పులుపు, ఉప్పు ఇట్లాంటివి. ఇవన్నీ కూడా అన్ని రుచులని అది గ్రహిస్తూ ఉంటుంది, అంటే మనకి లోపల తెలియజేస్తూ ఉంటుంది. ఘ్రాణేంద్రియం అంటే, ఘ్రాణం అంటే మనకి వాసన,
బయట నుంచి వచ్చే వాసనలని, ఇప్పుడు ఒక గులాబీ పువ్వు వాసన ఉందనుకోండి, అది వేరుగా ఉంటుంది. ఒక మల్లెపూ వాసన వేరుగా ఉంటుంది. ఒక మురిగుంట దగ్గర నిలబడితే ఆ వాసన వేరుగా ఉంటుంది. అట్లా రకరకాల వాసనలని గ్రహిస్తూ ఉంటుంది ఘ్రాణేంద్రియం. ఈ 5 కూడా పంచ జ్ఞానేంద్రియములు అంటారు. అంటే మనం బయట నుంచి మనం తెలుసుకునేవన్నీ కూడా ఈ 5 జ్ఞానేంద్రియముల ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియములు లేకపోతే అసలు మనం ఎక్కడున్నామో ఏంటో ఏమీ తెలియదు. కేవలం ఈ జ్ఞానేంద్రియముల వల్లనే మనము ఈ బయట జగత్తునంతా గ్రహించగలుగుతున్నాము. తర్వాత కర్మేంద్రియములు అంటే తనను తాను బయటికి వ్యక్తం చేసుకునేవి. వాటిని వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థేంద్రియములు అని అంటారు. వాక్ అంటే నోరు. మనం ఏదైనా మాట్లాడాల్సినప్పుడు, ఏ శబ్దం చేయాలన్నా కానీ మనం లోపల ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని మనం భాషలోకి మార్చి ఆ భాషని ఈ వాగేంద్రియం ద్వారా, అంటే నోటి ద్వారా బయటికి వ్యక్తం చేస్తూ ఉంటాము. అది వాగేంద్రియము. పాణి అంటే చేతులతోటి మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాము. ఇది తీసి ఇక్కడ పెట్టాలన్నా, అది కదిలించాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, తినాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ మనకి చేతులతో అవసరం అవుతూ ఉంటుంది. అవి పాణి. పాద అంటే పాదములు, కాళ్ళు. మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కానీ పాదములతోటి మనకు అవసరం అవుతూ ఉంటుంది. అవి పాదములు. పాయు అంటే మల విసర్జన చేసే ఇంద్రియం. మనం ఏదైతే తింటున్నామో దాంట్లో మనకి జీర్ణమయ్యేది జీర్ణం కాగా మిగిలిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మలం అంటాము. ఆ మలాన్ని విసర్జన చేయటం చాలా అవసరం దేహం యొక్క ఆరోగ్యానికి. అది విసర్జన చేసే ఇంద్రియాన్ని పాయు అంటారు, డిఫికేషన్. ఆ తర్వాత ఉపస్థేంద్రియం అంటే అట్లాగే మనం తాగిన వాటన్నిటిని కూడా మనము మూత్ర విసర్జన చేస్తూ ఉంటాము. సో ఈ యూరిన్ని బయటికి పంపించేది, అది కూడా దేహం యొక్క ఆరోగ్యానికి చాలా అవసరం. సో ఎప్పటికప్పుడు ఆ వేస్ట్ ద్రావకాలన్నింటినీ కూడా బయటికి పంపించేస్తూ ఉండాలి. అది ఉపస్థేంద్రియం. దాంతోపాటు దానికి ఒక రెండవ ఫంక్షన్ కూడా ఉంది. అది రీప్రొడక్షన్, పునరుత్పత్తి. ఏ జీవి అయినా కానీ తనను తాను మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అమీబా దగ్గర నుంచి, సింగిల్ సెల్ ఆర్గానిజం దగ్గర నుంచి కూడా ప్రతి జీవి కూడా పునరుత్పత్తి అనేది తనను తాను, తన దేహాన్ని తాను మళ్ళీ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే పిల్లలను పుట్టించటం అన్నమాట. అది కూడా ఉపస్థేంద్రియం ద్వారా జరుగుతుంది. ఈ 5 కర్మేంద్రియములు అని అన్నారు. సో అంటే కర్మలను చేసే ఇంద్రియములు, కర్మలను బయటికి వ్యక్తం చేసే ఇంద్రియములు, కర్మేంద్రియములు. ఈ 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఇవన్నీ కూడా మనస్సుకి కనెక్ట్ చేసి ఉంటాయి. ఎట్లా అంటే త్రూ నర్వస్ సిస్టమ్. మనం దేహంలో ఒక గొప్ప నెట్వర్క్ ఉంది, నర్వస్ సిస్టమ్ అని. నరములు అంటారు తెలుగులో. ఈ నరములన్నీ ఒక్కొక్క ఇంద్రియం దగ్గర నుంచి ఎన్నో నరములు కనెక్ట్ చేసి, అన్నిటికంటే ఎక్కువ కళ్ళ దగ్గర నుంచి ఉంటాయి, చాలా ఎక్కువ.
ఇంత చిన్న రెటీనాలో మనం ఆ ఎదురుగా ఉన్న ఇంత పెద్ద దృశ్యాన్ని చూడగలుగుతున్నామంటే అది కూడా ఎంత రిజల్యూషన్ తోటి చూస్తున్నామో చూడండి. అంత ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళాలంటే మరి ఎన్ని పిక్సెల్స్ ఉండాలి, అది అన్ని నరములు ఉండాలి లోపల. అన్ని నరములు కనెక్ట్ అయి ఉన్నాయి మనకి ఒక్కొక్క ఇంద్రియం నుంచి. కొన్నిటికి తక్కువ ఉంటాయి, కొన్నిటికి ఎక్కువ ఉంటాయి. ఈ నరములన్నీ కూడా తీసుకెళ్ళి మెదడుకు కనెక్ట్ అవుతాయి, బ్రెయిన్ మెదడుకి కనెక్ట్ అవుతాయి. అవి ఏదైతే ఈ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్గానే కండక్ట్ అవుతాయి. అదొక గొప్ప విశేషం, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అవి ఈ నరముల ద్వారా ఆ నర్వ్ సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ -70 volts +20 -70 millivolts +20 millivolts ఆ పొటెన్షియల్స్లో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యమైన విషయం, ఇదంతా డిజిటల్ ట్రాన్స్మిషన్, అనలాగ్ ట్రాన్స్మిషన్ కాదు. మనం పూర్వం నుంచి అనలాగ్ అన్నీ వాడి తర్వాత ఎప్పుడో డిజిటల్కి వచ్చాము. అవి ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఐడియాస్ అన్నీ మన దేహాన్ని లోపల ఉన్నదాన్ని చూసే బయట మనం తయారు చేసుకుంటున్నాం. అది లోపల డిజిటల్ ట్రాన్స్మిషన్ ఉంది. 0-1 అని మనం ఏదైతే డిజిటల్లో చెప్తామో ఇక్కడ అది +20 millivolts -70 millivolts అని ఇది ఇక్కడ నడుస్తుంది. ఈ డిజిటల్ ట్రాన్స్మిషన్లో ఇవన్నీ కూడా వెళ్ళి మెదడుకి కనెక్ట్ అవుతాయి. ఆ తర్వాత మెదడులో కొంత ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఎన్నో సెన్సర్స్ మనం తయారు చేసే ఎక్విప్మెంట్స్లో ఎన్నో సెన్సర్స్ ఉంటాయి. టెంపరేచర్ సెన్సర్స్ కానీ, ప్రెషర్ సెన్సర్స్ కానీ, స్పీడ్ సెన్సర్స్ కానీ, ఇట్లా అనేక రకాల సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ అన్నీ కూడా మనం ఒక సెంట్రలైజ్డ్ కంప్యూటర్, ఒక మైక్రో కంట్రోలర్ కానీ మనం ఏది యూజ్ చేస్తే అది దానికి త్రూ డిజిటల్ ఇన్పుట్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటాము. అట్లాగే మన దేహంలో కూడా ఈ నర్వ్స్ అన్నీ కూడా డిజిటల్ ట్రాన్స్మిషన్లో వెళ్ళి అక్కడ మెదడుకి కనెక్ట్ అవుతున్నాయి. ఆ మెదడులో వాటన్నిటిని ప్రాసెస్ చేయటం జరుగుతుంది. ఒక లెవెల్ దాకా అక్కడ ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత అది అక్కడి నుంచి మనస్సుకి ట్రాన్స్మిట్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ని. మనసుకి ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా. అది కూడా మనం ఏదో ఈ మధ్య కాలంలో గత 100-150 సంవత్సరాల కిందటనే కనిపెట్టాము. ఈ దేహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్నాయి. మరి దాంట్లో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు దేహము, ఇంద్రియములు, ఆ తర్వాత నర్వస్ సిస్టమ్ కానీ ఈ మెదడు, ఇవన్నీ కూడా భౌతికమైనవి, అంటే ఫిజికల్ ఎలిమెంట్స్. ఇవంతా భౌతికంగా మనకి తెలుస్తూ ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడైతే మెదడు ఇక్కడి నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా మనసుకి ట్రాన్స్మిట్ చేస్తుందో, ఆ మనసు దగ్గర నుంచి ఆ పైకి ఆ లోపలికి వెళ్ళేవన్నీ కూడా అభౌతికమైనవి, నాన్ ఫిజికల్, అంటే కంటికి కనపడవు. ఇప్పుడు పోయిన వారం చెప్పుకున్నాము జీవుడని, ఆత్మ అని. ఆత్మ అంటే నేను అని, నిజమైన నేను అని. జీవుడు అనేదేమో తప్పుగా గుర్తించుకున్న నేను, ప్రవృత్తిని తప్పుగా గుర్తించుకుంటే వచ్చే నేనుని జీవుడని అంటామని. ఆ ఆత్మ అయినా జీవుడైనా ఇవన్నీ కూడా నాన్ ఫిజికల్, అభౌతికమైనవి, కంటికి కనపడేవి కాదు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు సర్జరీలు చేస్తూ ఉంటారు, బ్రెయిన్ని కూడా సర్జరీ చేస్తారు. ఆ బ్రెయిన్ మొత్తం సర్జరీ చేసి మొత్తం వెతికినా, స్కానింగ్ చేసినా, ఏం చేసినా కానీ అక్కడ ఆత్మ కనపడదు, జీవుడు కనపడడు. ఎందుకంటే అవి అభౌతికమైనవి, ఫిజికల్ కాదు, అవి కనపడేవి కాదు కంటికి. ఈ భౌతికమైన కంటికి అవి కనపడేవి కావు, అభౌతికమైనవి. అయితే ఇప్పుడు మామూలుగా మనస్సు అనే పదం మనందరం కూడా వాడుతూనే ఉంటాము మన వ్యవహారంలో. మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు చేస్తూ ఉంటుంది, అన్ని ఇన్పుట్స్ని గ్రహిస్తూ ఉంటుంది. మెదడు నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వచ్చిన ఈ ఇన్పుట్స్ని దానికి కావాల్సిన పద్ధతిలో అది కన్వర్ట్ చేసుకొని అది ఆలోచిస్తూ ఉంటుంది.
మనసు నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బుద్ధి ఇవన్నీ కంపైల్ చేసుకొని దాని మీద డెసిషన్స్ తీసుకుంటుంది, నిశ్చయం చేస్తుంది. బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇవి ఒక 4 ఏజెన్సీస్ ఉంటాయి. ఈ 4 కలిపి తెలివి అంటారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి తెలివి అంటారు. ఈ దాంట్లో స్వచ్ఛంగా ఉండకుండా అది కొంత కరప్ట్ అయితే, త్రిగుణాత్మక ప్రవృత్తి ద్వారా కరప్ట్ అయితే దాన్ని మళ్ళీ సరిచేయటానికి తెలివి సవరణ అని ఇంకొక అంశం ఉంటుంది దీనిపైన. ఇవన్నీ కూడా అభౌతికమైన అంశములే. దానిపైన తెలివి సవరణ అనే అంశం ఒకటి ఉంటుంది. దాని తర్వాత వచ్చేది జ్ఞానం ప్రవృత్తి. ఆ పైన సచ్చిదానంద స్మృతి, సచ్చిదానందములు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ సచ్చిదానందములు, సచ్చిదానంద స్మృతి అనేవి అన్నిటికంటే చాలా ముఖ్యమైనవి. అది అసలు నేనెవరు అంటే నిజానికి సచ్చిదానంద స్మృతియే. ఇప్పుడు అసలు పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆ సచ్చిదానందం అంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇది చాలా సూక్ష్మమైన సబ్జెక్ట్. ఇది అందరూ చాలా శ్రద్ధగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి. దీంట్లో జోక్స్ ఏమి ఉండవు. యాజ్ ఇట్ ఈజ్గా సబ్జెక్ట్ వస్తుంది. ఎవరు కూడా దృష్టిని అటు ఇటు పోనీయకుండా ఇంకా వేరే విషయాలు ఆలోచించకుండా కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా వినండి. ఈ సచ్చిదానందముల గురించి తెలుసుకుంటే మనకి సగం అధ్యాత్మ విద్య తెలిసిపోయినట్టే. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను దీన్ని, మీకు అర్థమవుతుందో కాదో అని. జాగ్రత్తగా వినండి. సచ్చిదానందములు అంటే సత్, చిత్, ఆనంద అనేవి 3. ఆ చిత్లో కూడా మళ్ళీ 5 అంశాలు ఉంటాయి. 5 ఏంటంటే చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞానములు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం క్లియర్గా తెలుసుకుందాము, స్పష్టంగా తెలుసుకుందాము. సత్ అంటే ఉనికి అంటే ఉండుట. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్. కేవలమైన ఉండటం. వీటిని లక్షణములు అని అంటారు. లక్షణములు అంటే అవి ఏమీ ఒక ఎంటిటీస్ కాదు. కేవలం ఇప్పుడు ఉదాహరణకి పంచదారకి తీపితనం అనేది ఉంది. పంచదార అనేది భౌతికమైనది, తీపి అనేది లక్షణం, అంటే దాని క్యారెక్టరిస్టిక్. ఆ క్యారెక్టరిస్టిక్ తీపి. అట్లాగే ఇప్పుడు చింతకాయకి పులుపుతనం ఉంది. చింతకాయ ఏమో ఫిజికల్, భౌతికం. పులుపు అనేది అభౌతికము. అది దాని క్యారెక్టరిస్టిక్, లక్షణం. అది లక్షణం అంటారు దాన్ని. అట్లాగే ఉప్పుకి ఉపదనం ఉంది. ఇట్లా అన్నీ కూడా ప్రతిదానికి అన్ని లక్షణాలు అంటారు వీటిని. ఈ లక్షణాలని సంస్కృతంలో డిఫైన్ చేశారు. లక్షణం అంటే ఏంటి అని. అది సంస్కృత పదము నిజానికి. లక్ష దర్శనాంకనయోహో అని. సంస్కృతంలో పదాలకి ధాతువులు అంటారు. ధాతువులు అంటే క్రియాపదములు. మనం ఏదైతే బయట పనులు చేస్తామో ఆ క్రియలకి పదములు, అవి చెప్పే పదములు అన్నమాట. ఇంగ్లీష్లో వెర్బల్ రూట్స్ అంటారు. వెర్బల్ రూట్స్. ఈ క్రియాపదములన్నింటినీ కూడా సంస్కృతంలో ధాతువులు అంటారు. వాటిని పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి ఉంటాయి. మళ్ళీ అర్థం అటు ఇటు మారటానికి వీల్లేదు. లేకపోతే కాలక్రమేణా ఎన్నో పదాలకి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక అర్థంతో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత కాలం వాళ్ళకి పోను అది తెలియకపోవచ్చు, వేరే రకంగా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం వాడు డబ్బా కొట్టుకుంటున్నాడు అని అంటాం. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఆ డబ్బా కొట్టుకోవటం అంటే ఏంటో వాడి గురించి వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు అని తెలుసు. కానీ ఒక 200 సంవత్సరాల క్రిందట ఈ మాట చెప్తే వాళ్ళకేమో అర్థం కాదు.
డబ్బా కొట్టడం ఏంటి, అదేదో రేకు డబ్బా అని కొడుతున్నాడేమో అని అనుకుంటారు, కోతలు వస్తున్నాడు అని అంటాం. అవి ఈ కాలం వాళ్ళకి అర్థం అవుతాయి. ఇంతకుముందు 100-200 సంవత్సరాల కిందట అట్లాంటివి వాడుకలో ఉండవు, అవి వాళ్ళకి అర్థం కావు. అట్లాగే భవిష్యత్తులో మళ్ళీ ఇంకో 100-200 సంవత్సరాలు పోయాక మళ్ళీ అర్థం కావు, అప్పుడేదో వేరే ఉంటాయి, అవి మనకి అర్థం కావు ఇప్పుడు. అట్లా ఈ అర్థాలు కాలక్రమేణా మార్చేసుకుంటూ ఉంటారు మనుషులు. అయితే సంస్కృతంలో అట్లా మారకుండా ఉండటానికి వాడిని పర్ఫెక్ట్గా డిఫైన్ చేసి పెట్టారనమాట. ఇప్పుడు మనం లక్షణము అనే దాని గురించి చెప్పుకుంటున్నాము. లక్షణము అనే ధాతువుకి, లక్షణానికి దర్శనాంకనయోహో అనేది దాని ధాతుపదము. దాన్ని దర్శనం చేసి, అంకనము అంటే అది అకిగతవు అని ప్రవర్తన అన్నది వస్తుంది. అంటే దర్శనం చేసి ప్రవర్తించవలసినవి. ఇప్పుడు తీపి అనేది ఒకటి ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం ఏం చేయటానికి ఏం లేదు అక్కడ. దాన్ని దర్శనం చేసి మనం ప్రవర్తించవచ్చు. అట్లా దర్శనం చేసి ప్రవర్తించవలసిన వాటిని లక్షణములు అని అంటారు. ఇవి యూనివర్సల్. ఒక ఇండివిజువల్కి ఒకటి, ఇంకొక ఇండివిజువల్కి ఇంకొకటి ఉండేది కాదు. అందరికీ కూడా యూనివర్సల్గా అన్ని ప్రాణులకు కూడా అదే ఉంటుంది. అట్లా ఈ సత్ అనే లక్షణానికి ఉనికి, తెలుగు పదం ఉండుట, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్. ఇది అన్నిటికంటే మూలమైనది. ఇంకా దీనికంటే ఇంకా లోపల ఇంకేం లేదు. సృష్టికి పూర్వం నుంచి కూడా ఈ సత్ అనేది మాత్రమే ఉన్నది. ఉపనిషత్తులలో కూడా మనకి సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని ఉంటుంది. అంటే ఇంతకు పూర్వం సత్ మాత్రమే ఉన్నది. అంటే ఆ ఉనికి లక్షణం మాత్రమే ఉన్నది, ఉండుట అనే లక్షణం మాత్రమే ఉన్నది. ఇంకా చతుశ్లోకి భాగవతంలో కూడా అహమే వాసమేకో అగ్రే అంటే నేనొక్కడే, ఇంతకుముందు దీనికంటే ముందు అహం అనేది ఒక్కటే ఉన్నది. అది కూడా అదే అర్థం వస్తుంది, ఉండటం అనేది. అహం అంటే నేను, అది ఈ ఉనికి, ఉండుట. ఇది మాత్రమే ఉన్నది సృష్టికి పూర్వం కూడా. అసలు ఈ సృష్టియే లేదు అనుకున్నప్పుడు కూడా అది ఒక్కటే ఉన్నది. అదే అన్నిటికంటే మూలమైనది, అదే అన్నిటికీ సోర్స్. దాని నుంచే ఈ మొత్తం ఈ సృష్టి అంతా దాని నుంచే జరిగింది. కాబట్టి అది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, మనం బాగా తెలుసుకోవాల్సినది. ఇంకా దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అది ఎప్పటికీ మారదు, ఎటువంటి మార్పులు చెందదు. దానికి లేకపోవటం అనేది ఉండదు, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్ ఉందంటే ఇది వాళ్ళు ఉంది, ఇంకో 4 రోజుల తర్వాత ఉండకపోవచ్చు, అది పగిలిపోవచ్చు, ఏదో అయిపోవచ్చు. ఈ ఫోన్ ఉందంటే 4 రోజులు ఉంటుంది, తర్వాత ఎప్పుడో అది పాడైపోవచ్చు, బయట పారేయచ్చు, అది శిథిలం అయిపోవచ్చు. ఇట్లా ఏ వస్తువు అయినా కానీ అట్లా అవుతూ ఉంటుంది. కానీ ఈ సత్ అంటే ఉనికి, ఉండుట అనేది ఎప్పటికీ కూడా అది మారదు. అసలు దానికి ఎటువంటి మార్పులు చెందదు. దానికి లేమి అనేది లేదు, అంటే లేకపోవటం అనేది లేదు. లేకపోతే అది ఉండటం ఎట్లా అవుతుంది? జస్ట్ ఆపోజిట్ కదా. లేకపోవటం అంటే ఉండటానికి ఆపోజిట్. కాబట్టి అది లేకపోవటం అనేది లేనే లేదు దానికి. వేరే దేనికైనా కానీ ఒకప్పుడు ఉండొచ్చు, ఇంకొకప్పుడు లేకపోవచ్చు. కానీ ఉనికికి మాత్రం లేకపోవటం అనేది లేనే లేదు. దీన్ని ఎగ్జిస్టెన్స్ అంటారు. ఇది సృష్టి కంటే పూర్వం నుంచి ఉన్న లక్షణం. దీని నుంచే సృష్టి అంతా వచ్చింది. ఇప్పటికీ కూడా సృష్టిలో అంతా కూడా ఆ ఉనికియే ఉన్నది. ఇంకా ముందు కూడా సృష్టి లయమైపోయిన తర్వాత కూడా ఆ ఉనికియే ఉంటుంది. అంటే ఈ సృష్టి మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఉనికియే ఉంటుంది. అది ఉనికి లక్షణం, ఆ సత్ లక్షణం. తర్వాత రెండవది చైతన్య లక్షణం. చైతన్యం.
చైతన్యం అనే పదం మనం మామూలుగా వాడుతూ ఉంటాము, కాకపోతే భౌతికంగా కదలికల్ని చైతన్యం అని అనుకుంటూ ఉంటాం. బయలాజికల్ యానిమేషన్, ఫిజికల్గా ఏదో మూమెంట్స్ని వాటిని చైతన్యం అని, ఎవరన్నా చాలా హుషారుగా గంతులు పెడుతూ ఉంటే చాలా చైతన్యవంతంగా ఉన్నాడని అట్లా మనం అనుకుంటూ ఉంటాము. కానీ నిజానికి చైతన్యానికి నిజమైన దాని అర్థం ఏంటంటే ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అనేది చైతన్యం. చైతన్యవంతం చేసుకోవటం అంటే అక్కడ ఉండుట, ఉనికి ఉండుట అన్నది ఉంది, దాన్ని ఉన్నాను అన్నది చేసుకుంటే అది చైతన్యం అవుతుంది. ఈ ఉన్నాను అన్న దాంతోటే మన వ్యవహారం అంతా జరుగుతోంది. నేను ఉన్నాను అనుకుంటేనే మనకి ఏదైనా చేయగలుగుతాం. అసలు నేనే లేకపోతే ఇంకేముంది అక్కడ? ఏది లేదు, ఏ వ్యవహారం లేదు, అసలు ఈ దేహం లేదు, ఏది లేదు. ఫిజికల్ దేహం అక్కడ ఉంటే ఉండవచ్చు కాక, ఆ నేను అన్నది లేకపోతే లోపల అభౌతికంగా దీన్ని తీసుకెళ్ళి దహనం చేస్తారు, అంత తప్ప ఇంకెందుకు పనికిరాదు. అట్లా ఉన్నాను అన్నది ఈ ఉనికి నుండి ఉనికి నుండి వచ్చింది. ఉండుటని ఉన్నాను అన్న ఒక అనుభూతి, దీని ఒక అనుభూతి అంటారు. లోపల నుంచి ఎప్పుడు నేను 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 ఉన్నాను అన్న అనుభూతి ఒకటి వస్తూ ఉంటుంది. అయితే ఈ అనుభూతి తప్పుగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎట్లాగంటే ఇప్పుడు మామూలుగా మనం అందరం ఎట్లా అనుకుంటాము, ఈ దేహాన్ని చూసి నేను అని అనుకుంటాం. ఈ దేహమే నేను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ దేహానికి ఏదైనా కానీ నాకే ఏదో అయింది, ఇది నొప్పి పెడుతుందంటే నాకు నొప్పి, ఇదేదో ఒక రోగం వచ్చిందంటే నాకు రోగం వచ్చింది, అట్లా అదే నేను అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంకా మనం దాన్ని అలంకరించటం, దాన్ని ఏదో చేస్తూ ఉండటం, ఈ ఫ్యాషన్లని అవని ఇవని రకరకాలుగా అని దాంతోటే చేస్తూ ఉంటాం. అది ఎందుకంటే మనకి భౌతికంగా ఫిజికల్గా కనపడుతుంది కాబట్టి అది గ్రాస్గా మనకి అది ఉన్నది అని అనుకొని, ఇదే నేను అని అనుకొని దాంతోటే నేను ఉన్నాను అని అనుకుంటాం. దేహం ఉంటే నేను ఉన్నాను, దేహం లేకపోతే నేను లేను అన్నట్లుగా. ఇంకా కొద్దిగా తెలివైన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, కొంత జీవితంలో కొంత అనుభవం వచ్చిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ దేహంతో కాదు, యాక్చువల్గా మన లోపల ఏ తెలివితేటలు అయితే ఏవైతే ఉన్నాయో దాంతోటే మనం ఉన్నాం. కానీ మనసు, బుద్ధి అంటే అన్ని పదాలు తెలియకపోయినా కానీ ఒక తెలివి అనే పదం ఒకటి మామూలుగా బయట అందరికీ తెలుస్తూ ఉన్న పదమే. దాంతో నేను ఉన్నానుగా, అది నేను, నా స్వరూపం అది. కానీ ఈ దేహం ఏముంది, ఇప్పుడు ఇట్లా ఉంటుంది, రేపు ఇంకోలా ఉంటుంది అన్నట్టుగా కొంచెం ఉన్నతంగా ఆలోచిస్తారు. కానీ అది కూడా కాదు. ఈ దేహం ఉన్నా లేకపోయినా, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివితేటలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా, అది ఆ ఉండుట అనే లక్షణాన్ని చైతన్యవంతం చేసుకొని ఉన్నాను అని అనుకుంటే అది చైతన్యం. ఆ చైతన్యవంతం చేసుకోవటం అంటే కూడా ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు చైతన్యాన్ని ఇంగ్లీష్లో యాక్టివేషన్ అంటారు. యాక్టివేషన్ అంటే ఇప్పుడు మనం ఒక ఫోన్ సిమ్ కార్డ్ ఒకటి వేసుకున్నాము, దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. అట్లాగే బ్యాంక్లోంచి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాము, దాన్ని యాక్టివేట్ చేయాలంటారు. అది యాక్టివేట్ చేస్తే అది పనిచేస్తుంది. ఈ సిమ్ కార్డ్ని యాక్టివేట్ చేసుకోకపోతే అది అనవసరంగా ఊరికే అట్లా పడి ఉన్నది అంతే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. అట్లా యాక్టివేషన్ అంటారు. అది ఇట్లా దేహంతో వచ్చే భావాన్ని కానీ, ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, తెలివితేటలు ఇవన్నీ వీటి నుంచి వచ్చే ఈ భావం కానీ కూడా కాదు. అది కాకుండా ఇంకా ప్రవృత్తి అని ఒక మాట చెప్పుకున్నాము. దీని తర్వాత నెక్స్ట్ ఆ టాపిక్ అదే వస్తుంది. ప్రవృత్తి, మామూలుగా ప్రవృత్తి అనే పదం కూడా వాడతాము. వాడి ప్రవృత్తి అట్లాంటిది, వాడి గుణాలు అటువంటివి. ప్రవృత్తి అనేది త్రిగుణాత్మకమైనది, అంటే 3 గుణాలు ఉంటాయి దానికి. సో అది అట్లా ఇట్లా అని మనం చెప్పుకుంటూ ఉంటాం.
అట్లా ఆ ప్రవృత్తితోటి వచ్చే నేను అనే భావం కాదు. మనం పోయిన వారం చెప్పుకున్నాము, జీవుడు అంటే ఈ ప్రవృత్తే జీవుడు అని. నేనుని తప్పుగా గుర్తించుకొని ప్రవృత్తిని పట్టుకొని నేను అనుకునేవాడు జీవుడు అని. అట్లా ఆ భావం కూడా కాదు. ఇంకా నామరూపాలతోటి వచ్చే భావం కూడా నేను కాదు. ఇప్పుడు ఒక మనిషి పేరు రామారావు అనుకోండి. రామారావు అంటే వెంటనే పలుకుతాడు. తనకి లోపల నుంచి మంచి గాఢ నిద్రలు లేపి అడిగినా నీ పేరు ఏంటంటే రామారావు అని చెప్తాడు. అట్లా అంత బాగా లోపల ఇంకిపోయి ఉందన్నమాట. అది నేను అన్న ఒక స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే అదే నేను అన్న ఫీలింగ్లో ఉంటాడు. రామారావు అంటే నేనే కదా, రామారావు ఎవరు అంటే నేను అంటాడు. రామారావు నేనా? ఆ రామారావు అనే పేరు పుట్టిన తర్వాత ఎప్పుడో పెడతారు, అంతకుముందు ఆ నేను లేడా? ఆ రామారావు అనబడే వ్యక్తి ఆ పేరు పెట్టక ముందు లేడా? ఉన్నాడు. కానీ అది అట్లా మనం అలవాటు చేసేసాం. మన ఈ జీవన శైలిలో అట్లా వాళ్ళకి అలవాటు చేసే బట్టి దాన్ని అదే నేను అనుకునే లెవెల్కి వచ్చేసాడనమాట. ఇవన్నీ కూడా చైతన్యం కాదు, ఇది గుర్తించాలి. ఇవన్నీ కానీ స్వచ్ఛమైన నేను ఉన్నాను అన్న భావం ఏదైతే లోపల నుంచి స్ఫురిస్తూ ఉంటుందో, అహం అహం అహమితి అంతఃస్ఫురంతం సదా అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది. నేను 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 అని లోపల నుంచి ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటుంది. అయితే దాన్ని గుర్తించటం అనేది కష్టం. మనం ఈ తప్పుడు గుర్తింపులతోటి ఇట్లా మనం అలవాటు పడిపోయి ఈ జీవితాల్లో ఈ తప్పుడు వాటినే నేను 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 అనుకొని తిరుగుతున్నాం. అది కాకుండా ఆ నిజమైన నేనుని, ఏది ఉండుట, ఉనికి, అది అసలైన నేను. ఆ ఉనికినే పరమాత్మ అని కూడా అంటారు. మనం మామూలుగా ఆ పరమాత్మ అనే పదం కూడా వాడుతూ ఉంటాం బయట. ఆ పరమాత్మ అంటే ఆ ఉనికి స్వరూపమే. అదే అన్నిటికంటే మూలం, అన్నిటికంటే సూక్ష్మమైనది, సృష్టికి పూర్వం నుంచి ఉన్నది. దానిని గుర్తించగలగాలి. అదంత సులభమైన విషయం ఏం కాదు. మనం ఏదైతే సెల్ఫ్ హిప్నటైజేషన్ అంటారు, తనను తానే హిప్నటైజ్ చేసుకోవటం. ఒక హిప్నటైజ్ చేసే అతను ఒకళ్ళని అక్కడ పడుకోబెట్టి ఏదేదో చెప్పేసి హిప్నటైజ్ చేసేస్తే అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళ మనసును వశం చేసుకొని చేస్తుంటే. అట్లా మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకున్నాం. ఈ దేహం నేను, ఈ తెలివితేటలు ఇవన్నీ నేను, ఈ మనసు నేను, ఈ పేరు నేను, ఈ రూపం నేను. ఈ రూపంలో ఉంటేనే అంటే ఫోటోలు తీస్తూ ఉంటాం. ఫోటోలు తీసేసి ఇది నేను అంటాం. అక్కడ ఫోటోలన్నీ ఆల్బంలో పెట్టున్నాయి అనుకోండి, ఇది ఎవరంటే ఇది నేను. గబుక్కునే చెప్పేస్తాడు, ఈ ఫోటోలో నేను లేనే అంటాడు. అంటే ఆ నేనుని అట్లా గుర్తించుకుంటున్నాడు అనమాట. ఆ రూపంతో గుర్తించుకుంటున్నాడు నేను. ఈ రూపం ఏమైనా శాశ్వతమా? చిన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇంకాస్త పెరిగితే ఇంకొకలాగా ఉంది, యవ్వనంలోకి వస్తే ఒకలాగా ఉంది, వృద్ధాప్యంలోకి వస్తే ఇంకోలాగా ఉంటుంది. అది నేను కాదు. అయినా కానీ దాన్ని అట్లా గుర్తించుకుంటూ ఉంటాడు. ఆ పేరు నేను కాదు, అయినా అట్లా గుర్తించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ అట్లా మనం లోపల మనల్ని మనమే హిప్నటైజ్ చేసుకొని అదే నేను అన్న ఆ దృష్టిలోకి చాలా గాఢంగా అది మన లోపల ఇంకిపోయింది అన్నమాట. కణాల్లో అట్లా ఇంకించుకొని ఉన్నాం. ఇప్పుడు అవన్నీ తీసేసి స్వచ్ఛమైన అసలు సిసలైన నేను అని అనుకోవాలంటే దానికి కొంత సాధన చేయాలి. కొంత కాదు, చాలా సాధన చేయాలి. సాధన చేసి అప్పుడు గుర్తించగలగాలి. అంటే ఒక్కొక్కటి గుర్తించుకుంటూ ఇట్లా తీసేసి ముందు అధ్యాత్మ విద్యను స్పష్టంగా నేర్చుకొని తెలుసుకొని దాన్ని ఆచరిస్తూ దాన్ని ఇట్లా ఇది కాదు అని తెలుసుకొని ఆ పొరలన్నీ తొలగించేసుకుంటూ పోతే అప్పుడు ఆ అసలైన నేను అన్నది ఏదైతే ఉందో, అంటే ఉండుట అన్న అది లోపల నుంచి మనకి తెలుస్తుంది. ఉన్నాను అన్నది వేటితోటి కాకుండా అసలైన ఉండటం.
స్వామి వివేకానంద ఒకసారి అంటాడు, ఎక్కడో ఒక స్పీచ్లో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ ఐ ఎగ్జిస్ట్, ఐ యామ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే నేను కేవలం ఇట్లా నేను ఉన్నాను అన్నది కాదు, అసలు ఆ ఉండటం అనేదే నేను అని తెలుగులో. అట్లా ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం సాధన చేసి పొందవలసిన విషయం. ఆ తర్వాత పదం ప్రకాశ. ప్రకాశ అంటే తెలియటం. ఇప్పుడు ఈ నేను ఉన్నాను అని ఏదైతే స్వచ్ఛమైన నేను ఉన్నాను అన్నది ఉందో అది తెలియటం ప్రకాశం. ప్రకాశం అంటే తెలియటం. సో అది తెలియటం అనేది ప్రకాశం. అయితే ఈ తప్పుడు గుర్తింపులతో అటు తెలియటం కాకుండా ఆ నిజమైన నేను ఉన్నాను అనేది ఆ ఉనికిని, ఉండుటను తీసుకొని ఆ క్యారెక్టరిస్టిక్ని పట్టుకొని నేను ఉన్నాను అని అనుకుంటే అది ప్రకాశం, తెలియటం. అది మాత్రమే తెలియటం. వేరే దేహంతో ఉన్నానని తెలిస్తే అది ప్రకాశం కాదు. ఇంకో ఈ మా తెలివితేటలతో కానీ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కానీ, ప్రవృత్తితో కానీ తెలిస్తే తెలియటం కాదు. నామరూపాలతో తెలిస్తే తెలియటం కాదు. ఇవన్నీ కాకుండా కేవలమైన ఉండుట అనే లక్షణాన్ని పట్టుకొని దాన్ని చైతన్యవంతం చేసుకొని, యాక్టివేషన్ చేసుకొని దాన్ని తెలియటం, ఆ ఉనికి చైతన్యాన్ని తెలియటం మాత్రమే ప్రకాశం. ప్రకాశాన్ని ఇంగ్లీష్లో రివల్యూషన్ అంటారు. అంటే టు రివీల్, రివల్యూషన్. దీనికి కూడా స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ ఐ నో, ఐ యామ్ నోయింగ్నెస్ ఇట్ సెల్ఫ్. అంటే నాకు ఇది తెలుసు అన్నది కాదు, ఆ తెలియటం అనేది ఏదైతే ఉందో, ఆ క్యారెక్టరిస్టిక్, ఆ లక్షణం ఏదైతే ఉన్నదో అదే నేను. అట్లా ఈ తెలియటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అంటే కేవలం ఉండటం, ఉన్నాను అన్న అనుభూతి రావటం, ఆ అనుభూతి తెలియటం. ఏం తెలియటం అంటే ఆ అనుభూతి. ఉన్నాను అనేది ఒక అనుభూతి లోపల నుంచి, అంతఃస్ఫురంతం లోపల నుంచి అట్లా స్ఫురిస్తూ ఉంటుంది. దాన్ని గుర్తించటం అనేది ముఖ్యం. ఆ అనుభూతిని గుర్తించి అది తెలియటం అనేది ఆ ప్రకాశం అనే ఈ లక్షణం. ఈ మూడు కూడా చాలా క్రిటికల్. సత్ అంటే ఉనికి, ఉండుట. చైతన్యం అంటే ఉన్నాను అని దాన్ని తనదిగా చేసుకొని, యాక్టివేట్ చేసుకొని ఆ ఉనికిని, ఉండుటను ఉన్నాను అని అనుకోవటం. ఈ తప్పుడు గుర్తింపులతోటి కాకుండా నిజమైన ఆ ఉండుట, ఉనికిని, ఉన్నాను అన్న అనుభూతి గుర్తించగలగటం. అది ఎప్పుడూ ఉంటుంది. అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా అని అది ఎప్పుడు అట్లా వస్తూనే ఉంటుంది. కానీ గుర్తించగలగాలి కదా, ఆ గుర్తించటమే సాధన. అది అట్లా గుర్తించగలగటం, అట్లా ఆ గుర్తించి దాన్ని, ఆ నిజమైన దాన్ని పట్టుకొని ఆ ఉన్నాను అన్న ఆ అనుభూతిని తెచ్చుకోవటం, ఆ అనుభూతి తెలియటం. ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన లక్షణాలు. ఈ సచ్చిదానందములు మొత్తంలో కూడా 7 లక్షణాల్లో కూడా ఈ మూడు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణాలు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఇది మీరు చాలా జాగ్రత్తగా, అంటే కాన్సన్ట్రేట్ చేసి తెలుసుకొని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడని బోర్ కొట్టించుకోకుండా, ఇది చాలా ముఖ్యమైనవి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను దాని మీద. దాన్ని తెలుసుకొని ఈ అసలైన నేను, ఈ పరమాత్మ అంటే ఎవరు, ఈ ఉనికి ఉండటమే, అదే అల్టిమేట్ గోల్. అదే మనం చేరాల్సింది. వాస్తవానికి ఈ నేను అనే ఈ ఆత్మ, పరమాత్మ
అన్నీ ఒకటే. ఆత్మ పరమాత్మగా పరమాత్మలో లీనమవటమే మన అల్టిమేట్ గోల్. అదే శాశ్వత సుఖం. అదే మన ఈ క్వెస్ట్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో దానికి అంతం అదే. అందుకని ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా తెలుసుకొని బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి మనకి తెలుస్తూ ఉండాలి, మననంలో ఉండాలి, మర్చిపోకూడదు. దాన్ని కొంతకాలానికి బాగా అలవాటు అవుతుంది. ఏదైతే సత్ అంటే ఉనికి, ఉండుట అన్నది ఏదైతే ఉందో ఎగ్జిస్టెన్స్, తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకుంటే చైతన్యం అంటే దానిని నేను ఉన్నాను అన్న అనుభూతి, నిజమైన నేను యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతిని తెచ్చుకోవటం, ఆ అనుభూతిని గుర్తించటం, తెలుసుకోవటం. ఇవి సత్, చైతన్య, ప్రకాశ. ఆ తర్వాత వచ్చేది నివాస అంటే ఇంగ్లీష్లో డ్వెల్లింగ్ అంటారు. మామూలుగా నివాసం అన్న పదం కూడా మనం మామూలుగా వాడుతూ ఉంటాం. ఇల్లుని నివాసం అని అంటాం. దాంట్లో నివసిస్తున్నాము, ఆ ఊళ్ళో నివసిస్తున్నాను, ఈ దేశంలో నివసిస్తున్నాను అని అంటూ ఉంటాం. మనం మామూలుగా తెలిసిన పదమే అది. అయితే ఇక్కడ దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ సత్, చైతన్య, ప్రకాశ అనే ఏదైతే ఆ అనుభూతిని మనం తెలుసుకున్నామో, అదే అసలైన మూలం అని మనం తెలుసుకున్నామో, దాంట్లో నివసించటం. ఎప్పుడైతే ఈ తెలుసుకోవటం జరిగిందో, ఏదో తెలుసుకొని అట్లా వదిలేస్తే ఏం లేదు, 4 రోజులకి మళ్ళీ మర్చిపోతాడు, అయిపోతుంది. అట్లా కాకుండా దాంట్లో నివసించాలి. ఇప్పుడు నేను రామారావుని కాదు, ఈ దేహం నేను కాదు, ఈ స్వరూపం నేను కాదు, నామరూపాలు కాదు, ఈ తెలివితేటలు నేను కాదు, ఈ ఇంద్రియాలతో వచ్చే ఈ మనకి సెన్సెస్ వీటితో వచ్చే అనుభవాలు అవన్నీ నేను కాదు. నేను ఉనికి స్వరూపుణ్ణి. ఉనికి, దాన్ని నేనున్నాను అనే భావం, అనుభూతి ఏదైతే ఉందో అది తెలియటం, అది నా నిజమైన స్వరూపం అన్నది దాంట్లో నివసించాలి. దానికి ఉదాహరణకి, ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఎంబీబీఎస్ చదవగానే మొత్తం అంతా అర్థమైపోతుంది. అన్ని రకాల రోగాల గురించి తెలుసుకుంటాడు, మందుల గురించి తెలుసుకుంటాడు, దేనికి ఏం చేయాలో అన్నీ తెలుసుకుంటాడు. అయినా ఇమీడియట్గా ప్రాక్టీస్ చేయలేడు వెంటనే. దానికి ఏం చేస్తారు వాళ్ళు, హౌస్ సర్జన్సీ అని ఒకటి పెడతారు. 1 సంవత్సరం హౌస్ సర్జన్సీ అని ఒక సీనియర్ డాక్టర్ కింద అక్కడ హాస్పిటల్లో పనిచేస్తే అనుభవాలు వస్తాయి. అదే అమెరికాలో అయితే రెసిడెన్సీ అంటారు. 4 సంవత్సరాలు చేయాలి. 4 సంవత్సరాలు రెసిడెన్సీ చేస్తే కానీ అప్పుడు డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి పర్మిట్ చేయరు. అప్పటిదాకా పర్మిట్ చేయరు. సో ఈ కాలంలో ఏం చేస్తున్నాడు, అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. రకరకాల రోగాలు తను ఏవైతే పుస్తకంలో చదువుకున్నాడో దాన్ని ప్రాక్టికల్గా బయట చూసుకుంటూ, ఎటువంటి పేషెంట్స్ వస్తారు, వాటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, నిజంగా ఎట్లా గుర్తించాలి అన్న అనుభవం ఏదైతే ఉందో, పుస్తకంలో చదివింది కాకుండా అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకోవటం. ఇప్పుడు ఒక్కొక్క రోగానికి ఎన్నో రకాల మందులు ఉంటాయి, ఏ సిమ్టమ్కి ఏ రోగాలు, అవే కొంచెం కన్ఫ్యూజింగ్గా 2-3 రకాలుగా వచ్చేటట్లుగా కూడా ఉంటాయి. స్కానింగ్ కానీ అది కానీ ఇది కానీ ఎన్నో టెస్టులు చేస్తూ ఉంటారు. దేనికి ఏది చేయాలి, ఎట్లా, దాన్ని ప్రాక్టికల్గా దాన్ని తెలుసుకొని దాన్ని గుర్తించగలగటం అనే ఆ అనుభవం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. ఆ అనుభవం పొందితే అంటే దాంట్లో నివసిస్తున్నాడు అన్నమాట. ఏదైతే ఒక నాలెడ్జ్, ఒక తెలుసుకున్న దాన్ని దాంట్లో నివసించి ఇంకా నిరంతరం ఆ పేషెంట్లని, రోగాలని, మందులని ఇట్లా చూసుకుంటూ దాన్ని ఎట్లా డయాగ్నోజ్ చేస్తారు, ఎట్లా ట్రీట్ చేయాలి, ఏం చేస్తే ఏమవుతుంది, మనం ఏదో తప్పుడు మందు ఇస్తే వాడికి ఏమవుతుంది, మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వస్తాడు, ఇది ఇట్లా అయింది అని, దానికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్గా మనం తెలుసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ తెలుసుకుంటూ ఉండేదాన్ని అది దాని యందు నివసించటం. అట్లాగే మన దగ్గర ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అని ఉంటుంది. అప్రెంటిస్షిప్గా 1 year అక్కడ ఒక చోట పనిచేసి
ప్రాక్టికల్గా పనిచేసి అనుభవం తెచ్చుకోవాలి. అనుభవం తెచ్చుకుంటే అప్పుడు నిజంగా తను ఏదైతే చదువుకొని వచ్చాడో దాన్ని చేయటానికి తగిన అర్హత వస్తుంది. ఇట్లా ఇవన్నీ కూడా నివసించటం, దాంట్లో నివసించటం. బేసిక్వి అవి మూడే: సత్, చైతన్య, ప్రకాశ. దాంట్లో నివసించటం అనేది నివాసం. ఆ తర్వాత విచారణ అంటే మామూలుగా నివాసాన్ని డ్వెల్లింగ్ అంటారు, విచారణని ఇంగ్లీష్లో డిస్క్రిమినేషన్ అంటారు. ఇంకా విచారణని మామూలుగా మనం బయట వాడే పదాలు ఎంక్వైరీ. బయట ఏదో తెలుసుకుంటే మనం ఒకటేదో జరిగింది, ఒకడేదో తప్పు చేశాడో దాని గురించి మనం ఎంక్వైరీ కండక్ట్ చేసేసి తెలుసుకుంటాం. కోర్టులో ఎంక్వైరీస్ నడుస్తూ ఉంటాయి. ఇంకా ఒక ఈవెంట్ ఏదో జరిగింది, ఆ ఈవెంట్లో అసలు ఎవరెవరు ఉన్నారు, ఏమైంది, అసలు నిజంగా ఏం జరిగింది, అదంతా ఒక ఎంక్వైరీ చేస్తూ ఉంటాము. ఎవరన్నా రూల్స్ వైలేట్ చేశారా, ఇట్లాంటివి హెచ్ఆర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మామూలుగా మనకి బయట తెలిసిన ఎంక్వైరీలు, విచారణలు. అట్లాగే కానీ ఇది కాదు విచారణ అంటే తనతో పోల్చి విచారణ. అంటే ఏదైతే తన ఉనికి స్వరూపం ఏదైతే ఉండుట సత్, దాంతో పోల్చి ఉన్నాను అని ఏదైతే అనుకుంటున్నాడో, అది తెలుసుకొని దాని మీద నివసిస్తున్నాడో దాంతో పోల్చి విచారణ. అంటే తనతో పోల్చి ఎట్లా విచారణ చేసుకుంటారు అని సందేహం వస్తుంది వెంటనే. ఉదాహరణకి ఇప్పుడు ఈ సీసా ఉంది, ఈ సీసాకి ఉనికి ఉంది, అంటే ఎగ్జిస్టెన్స్, ఇది ఉన్నది. కానీ దీనికి చైతన్యం లేదు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ ఉండుట అనే లక్షణాన్ని తీసుకొని ఉన్నాను అని ఏదైతే అనుభూతి వస్తుందో ఆ అనుభూతి దీనికి లేదు. ఇది ఉన్నది కానీ, ఎగ్జిస్టెన్స్ ఉంది కానీ దీనికి యాక్టివేషన్ అనేది లేదు. కాబట్టి అది అట్లా నిద్రాణంగా దాంట్లో ఉంటుంది. అందుకని దీన్ని జడ వస్తువు అన్నారు. ఇది చైతన్య వస్తువు కాదు. నేను చైతన్యం, మీరందరూ కూడా చైతన్యవంతులు. అట్లాగే ఇప్పుడు అమీబా దగ్గర నుంచి మనిషి దాకా 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఆ సింగిల్ సెల్ క్రీచర్ నుంచి కూడా చీమలు, దోమలు, పురుగులు దగ్గర నుంచి ఏనుగులు, సింహాలు దగ్గర నుంచి అన్నిటికి కూడా అన్ని చైతన్యవంతమే. అన్నిటికీ ఆ ఉన్నాను అన్న ఆ అనుభూతి అన్నిటికీ వస్తుంది. తప్పుగా గుర్తించుకోవచ్చు కాక, నిజమైన ఉన్నాను అన్నదాన్నే తప్పుగా గుర్తించుకొని దేహంతో ఉన్నాను, దాంతో ఉన్నాను, అది నేను, ఇది నేను అని అనుకుంటూ ఉంటాడు. అట్లా గుర్తించుకోవచ్చు కాక, కానీ ఆ ఉన్నాను అన్నదైతే ఒకటి వీటన్నిటికీ తెలుసు. దాంతో అవి వాటి జీవనం గడుపుతూ ఉంటాయి. అది చైతన్యం. అది చైతన్యం. ఇదేమో జడం, దీనికి అది తెలియదు. అంటే ఇప్పుడు ఇది కదలకుండా ఉంది కాబట్టి దీన్ని జడం అని అంటామా? కాదు. కదిలే వాటిని కూడా జడం అని అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కానీ దానికి నేను ఉన్నానని తెలియదు. దానికి స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, అంతే తప్ప దానికి ఏం తెలియదు. ఊరికే తిరుగుతూ ఉంటుంది. తిరగటం అనేది దానికి డిజైన్ ఫీచర్. అది అట్లా డిజైన్ చేశాడు, అది చేసినవాడు, అందుకని అది అట్లా తిరుగుతుంది. కాబట్టి అది జడమే, అది చైతన్యం కాదు. అది తిరగటం అనేది చైతన్యం కాదు. ఇందాకనే మనం ముందే చెప్పుకున్నాం, ఫిజికల్గా మూమెంట్స్, ఆటలు ఆడుకోవటం, ఎగరటం, గంతులు పెట్టడం, అదంతా చైతన్యం కాదు. నేను ఉన్నాను అన్న ఆ అనుభూతి ఏదైతే ఉందో అదే చైతన్యం. అట్లా అది కూడా జడమే, ఇది జడం. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది అన్నది తెలుసుకోవాలి. నాకు ఎట్లా తెలుస్తుంది ఇది ఉన్నదని? చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఇది ఏదో కళ్ళతో చూసినంత మాత్రాన తెలుస్తుంది అన్నది కాదు. కళ్ళతో చూస్తే ఇప్పుడు ఆ కెమెరా ఉంది, కెమెరా దానికి పెడితే అది కూడా కళ్ళలాగానే చూస్తూ ఉంటుంది. దానికి ఏమైనా తెలుస్తుందా? కెమెరాకి ఏం తెలియదు. అక్కడ ఏది ఉంటే అది రికార్డ్ చేసి కూర్చుంటుంది అంతే, దానికి ఏం తెలియదు.
మరి ఎట్లా తెలుస్తోంది? ఆ ఉండటం అనే అనుభూతి నాకు తెలుసు. ఉండటం అంటే ఏంటో ఆ అనుభూతి నాకు తెలుసు. అది నా తెలివిలో ఉంది. ఇప్పుడు ఆ ఉండటం అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఇదేమో ఇక్కడ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ సీసా ఉన్నది అంటే ఇది ఫిజికల్గా భౌతికంగానేమో ఇది ఇక్కడ ఉంది, కానీ అది ఆ ఉన్నది అన్నది నా తెలివిలో ఉంది. ఇది ఇక్కడ, సీసా ఇక్కడ, ఉన్నది అనే అనుభూతి నా తెలివిలో. దాంతో ఇది ఉన్నది అని చెప్పగలుగుతున్నాను నేను. అసలు ఆ ఉండటం అనే అనుభూతి నాకు గనక లేకపోతే ఇది ఉన్నది అని చెప్పలేను నేను. ఎట్లా చెప్తాను? అది జస్ట్ అదొక బాటిల్ అంతే, దానికి ఒక పేరు. కానీ అది ఉన్నది అని ఎట్లా చెప్తాను? ఉన్నది అని చెప్పాలంటే ఉండటం అంటే ఏంటో నాకు తెలియాలి. ఇప్పుడు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన నా తెలివిలో ఉన్న ఆ అనుభూతిని ఇక్కడ దీని మీద ప్రయోగించి దాంతో ఇది ఉన్నది అని నేను చెప్పగలుగుతున్నాను. ఇది ఒక విచారణ. ఇక్కడ ఏమైంది? నాతో పోల్చి విచారణ చేసుకున్నాను ఇది ఉన్నది అన్నది. అట్లా చాలా సూక్ష్మంగా ఉంటుంది విచారణ అంటే. ఇట్లా చేస్తూ ఉంటే మనకి ఆ విచారణ అనే లక్షణం అది మనకి అర్థమవుతుంది, ఇంకా దృఢమవుతుంది. ఏదైతే ఒరిజినల్గా సచ్చైతన్య ప్రకాశ అనేవి ఉన్నాయో వాటిని ఇట్లా ఈ విచారణ ద్వారా దృఢం చేసుకుంటూ పోవటం. తర్వాత జ్ఞాన సంస్కృతంలో ఈ జ్ఞానం అంటే ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. జ్ఞానం మామూలుగా మనం జ్ఞానం అంటే బయట వాటన్నిటినీ ఇవి జ్ఞానం అని అనుకుంటూ ఉంటాం. ఒక ఇంజనీరింగ్ చదివాడు అనుకోండి, ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో జ్ఞానం ఉంది అని అనుకుంటాం. మెడిసిన్ చదివాడు అనుకోండి, ఎంబీబీఎస్ చదివాడు అనుకోండి, రోగాలకు సంబంధించినవి, మందులకు సంబంధించినవి, అవన్నీ వాటిలో నాలెడ్జ్, దాన్నే జ్ఞానం అని అనుకుంటాం. లౌకికమైన జ్ఞానం, బయట ఉండే వాటిలో జ్ఞానం, అది జ్ఞానం కాదు. తనను గురించి తనకి ఉన్న ఆ అవేర్నెస్ ఏదైతే ఉందో అదే అవేర్నెస్. బయట ఉండే వాటి గురించిన అవేర్నెస్ కాదు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు అన్న అవేర్నెస్ కాదు. ఇందాక అతను ఇక్కడి నుంచి అటు వెళ్ళాడు, నా అవేర్నెస్లో ఉంది అంటే అది కాదు. అవేర్నెస్ అనే పదం దానికి కాదు. అవేర్నెస్ అనేది తనకు సంబంధించింది. ఇందాక ఏదైతే ప్రకాశ అని తెలియట అని అనుకున్నామో, ఉనికిని ఉండటాన్ని చైతన్యవంతం చేసుకొని నేను ఉన్నాను అన్న అనుభూతి ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం ప్రకాశం అని అనుకున్నామో, ఆ ప్రకాశము ఇట్లా ఈ నివాసం ద్వారా దాంట్లో ఉండి ప్రవర్తిస్తూ అది బాగా దృఢమైతే ఆ దృఢమైన దాన్ని అప్పుడు జ్ఞానం అని అంటాం. అంటే నిరంతరంగా తనకు అదే తెలుస్తూ ఉండాలన్నమాట. ఎంత దృఢం అంటే ఇప్పుడు దేవాలయంలోకి వెళ్తే అక్కడ విగ్రహం ఉంటుంది, అది స్పష్టంగా ఉనికిని చూపిస్తుంది. ఉండటం అనే లక్షణాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అది కదలదు మెదలదు, జస్ట్ అట్లా ఉంటుంది అంతే. అట్లా అంత స్పష్టంగా అట్లా ప్రతిష్ఠ అంటారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అది ప్రతిష్ఠించింది ఇంకా అట్లాగే ఉంటుంది, కాలకుండా మెదలకుండా, ఏ మార్పులు లేకుండా. అట్లా నిరంతరంగా ఈ ఉనికి చైతన్య ప్రకాశాలు నాకు తెలుస్తూ ఉంటే, ఎక్కడ తెంపులు లేకుండా, గ్యాప్ లేకుండా నిరంతరంగా నాకు తెలుస్తూ ఉంటే అది జ్ఞానం. అది అట్లా తెలిసిన వాళ్ళని జ్ఞానులు అంటారు. అంతేగాని భౌతిక శాస్త్రం తెలుసుకున్న వాళ్ళని, లేకపోతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని జ్ఞానులు అనటమును, ఇంకేదో చదువుకున్న వాళ్ళని, ఆర్ట్స్ చదివిన వాళ్ళను, మ్యూజిక్ తెలిసిన వాళ్ళను జ్ఞానులు అనరు. వాళ్ళు జ్ఞానులు కాదు. ఇది జ్ఞానం యొక్క లక్షణం. దీనికి కూడా స్వామి వివేకానంద అంటారు, ఇట్స్ నాట్ జస్ట్ దట్
ఐఎమ్ అవేర్, ఐఎమ్ అవేర్నెస్ ఇట్ సెల్ఫ్. ఆ అవేర్నెస్సే నేను. అంటే ఇంకా లోతుగా సూక్ష్మంగా ఆలోచిస్తే ఆ లక్షణం, అక్కడ లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఒక లక్షణం ఏదైతే మనం మొదట డిఫైన్ చేసుకున్నామో ఇది ఇట్లా ఉంటుంది అని, దాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఆ లక్షణాన్ని, అవేర్నెస్ అనే లక్షణాన్ని అదే నేను అని అంటున్నాడు. ఇప్పుడు ఈ 5 కూడా చైతన్య, ప్రకాశ, నివాస, విచారణ, జ్ఞాన, ఈ 5 లక్షణాలని కలిపి అక్కడ దాన్ని చిత్ అని అంటారు. సత్, చిత్, ఆనంద అని ముందు చెప్పుకున్నాము. సచ్చిదానందములు అని మామూలుగా పాపులర్గా ఈ వేదాంత పరిభాషలో అందరూ వాడుతూ ఉంటారు చాలాసార్లు. ఆ సచ్చిత్ ఆనందలో చిత్ అనేది ఈ 5 లక్షణాలు. ఎప్పుడైతే సృష్టి అనేది వస్తుందో అప్పుడు ఈ చిత్ లక్షణం అనేది సృష్టిలో చిత్ లక్షణంతో ఆ సృష్టి అనేది వస్తుంది. ఉనికి నుండి ఉండుట, ఉనికి అనేది సృష్టికి పూర్వం నుంచి ఉన్నది. దానికి అది అవ్యక్త రూపంలో ఉంటుంది. అంటే దాన్ని చైతన్యవంతం చేసుకోకపోతే అది అవ్యక్తంగా అట్లా ఉంటుంది. దానివల్ల ఏ రకంగా మనకి ఉపయోగం లేనట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సిమ్ కార్డ్ని మనం యాక్టివేట్ చేయకపోతే ఎట్లయితే పనికిరాదో, ఒక బ్యాంక్ కార్డ్ని మనం యాక్టివేట్ చేయకపోతే ఆ క్రెడిట్ కార్డు పనిచేయదో, అట్లా ఉనికి అట్లా అవ్యక్తంగా ఉంటుంది అన్నమాట. ఈ చిత్ లక్షణాలు ఎప్పుడైతే వస్తాయో ఆ అవ్యక్త నుంచి వ్యక్త రూపంలోకి వస్తాయి. అంటే తెలియబడే రూపంలోకి అప్పుడు వస్తాయి. ఆ తెలియబడటం అనేది, ఆ వ్యక్త రూపం అనేది ఈ సృష్టిలో జరుగుతున్న ప్రక్రియ. అది ఈ చిత్ లక్షణం. ఆ తర్వాత ఆనందం అంటే మామూలుగా సంతోషము అని అందరం అనుకుంటూ ఉంటాము. దానికి కూడా సంస్కృతంలో ఒక నిర్వచనం ఉంది. తునది సమృద్ధవు అంటే, టైం అయిపోయింది, ఇంకా 3 నిమిషాలే ఉంది. అయితే ఆ సమృద్ధి అనేది, ఆనంద అంటే సమృద్ధిని చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏదైనా చాలా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం, సమృద్ధిగా ఉంది అని అనుకుంటాం. ఇప్పుడు మన ఇంటి నిండా స్వీట్ డబ్బాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇంకెవడన్నా ఒక స్వీట్ డబ్బా తెచ్చిస్తే మనం తీసుకోం. వద్దునైనా, మా ఇంట్లోనే చాలా ఉన్నాయి, తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు ఇది తెస్తే ఇది ఏం చేసుకోను నేను అంటారు. అంతేకాదు, ఇప్పుడు చాలా స్వీట్లు నీ దగ్గర ఉంటే స్వీట్ కావాలి అన్న కోరిక నీకు ఉండదు. బయట నుంచి ఇంకేదో కావాలి అన్న కోరిక నీకు ఉండదు. ఆ కోరిక లేకుండా ఉండటం అనేది, అదే సమృద్ధిగా ఉన్నప్పుడు. ఆ కోరిక లేకపోవటం అనేది, ఇంకా ఏది కావాలని అనుకోకపోవటం అనేది, అది తృప్తి. అంటే చాలా తృప్తిగా ఉన్నాడు అనమాట ఆ విషయంలో. ఇప్పుడు ఆ స్వీట్ విషయంలో తృప్తిగా ఉన్నాడు. ఇంకా అది దాని గురించి ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి ఆరాటం లేదు, ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి, పొందాలి అనేది. అట్లా అదే నిజానికి ఆనందం. అంటే అట్లా తృప్తిగా ఉంటే ఇంకా ఆనందంగానే ఉంటాడు కదా. ఇంకేముంది, ఏం కావాల్సిందే ఏం లేదు తనకి, అన్నీ ఉన్నాయి. ఇట్లాగే మనకు అన్ని రకాలవి కూడా సమృద్ధిగా మన దగ్గర ఉంటే ఇంకా దేని గురించి కూడా మనకి కావాలి అన్న కోరిక ఉండదు. అన్ని విషయాల్లో ఉంటే ఇంకా తృప్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అదే ఆనందం, శాశ్వతమైన ఆనందం అది. ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉన్నాయనుకోండి మన దగ్గర, ఇంకా నీళ్లు కావాలి, ఇంకెక్కడి నుంచో నీళ్లు తెచ్చుకోవాలి, ఏదో బోర్వెల్ వేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఆరాటం ఉండదు కదా, ఆ కోరిక ఉండదు కదా. నా దగ్గరే అంతా ఉంది, ఎంత కావాలంటే అంత ఉంది, ఇంకా చాలా ఎక్కువ ఉంది, దాని గురించి ఇంకా ఎటువంటి కోరిక లేదు నాకు. అట్లా సమృద్ధిగా ఉండటం అనేది అదే నిజమైన తృప్తి. అయితే ఏమిటా సమృద్ధిగా ఉండటము? ఈ ఉనికి చైతన్యం, దాని యొక్క ప్రకాశము, జ్ఞానం, ఇది సమృద్ధిగా అవటం అన్నమాట. ఇదంతా సమృద్ధిగా అయితే అప్పుడు ఆ సమృద్ధి అనేది అది మనకి
ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని సమృద్ధి చేసుకోవటమే సమృద్ధి. ఇప్పుడు ఉదాహరణలో చెప్పినట్టుగా బయట నీళ్లు ఉండటమో, స్వీట్లు ఉండటమో, బట్టలు ఉండటమో, ఇళ్ళు ఉండటమో అవి కాదు సమృద్ధి. వాటితోటి వచ్చే ఆనందాలు, సుఖాలు అవి శాశ్వతం కాదు. పోయిన వారం మనం చెప్పుకున్నాం తాత్కాలికమైన సుఖాలు ఎట్లా ఉంటాయి అనేది. అది శాశ్వత సుఖం కాదు. కేవలం ఈ నేను ఉన్నాను అన్న ఆ అనుభూతి ఏదైతే ఉందో అది తెలుసుకొని దాంట్లోనే నివసించి అదే బాగా దృఢం చేసేసుకొని నిరంతరం దాంట్లోనే ఏ మధ్యరాత్రి గాఢ నిద్రలోంచి లేపినా కానీ నువ్వెవరు అంటే రామారావు అని అనకూడదు, నేను సచ్చిదానంద స్మృతి అని చెప్పగలిగే స్థితికి వస్తే అది సమృద్ధి. ఆ సమృద్ధి కనుక ఉంటే అప్పుడు శాశ్వతమైన ఆనందం అనేది, సుఖం అనేది అది దొరుకుతుంది. సో ఇంకొక విషయం ఉంది సచ్చిదానంద స్మృతి అనేది, అది వచ్చే వారం చెప్పుకుందాం. టైం అయిపోయింది. ఓం తత్సత్. చెప్పండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురుచరణారవిందయుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహామి. ఓం తత్ సత్. ఓం తత్ సత్. వెళ్ళొచ్చు.